ఎన్నికల పోటీ చేయలేదు బీఆర్ఎస్. సో మీకు ఒకసారి ఆయన ఏమన్నారు? 8 ఆదాయం కర్కాటక రాశి, 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సగం చీలిపోయి కేసీఆర్ బీఆర్ఎస్లో చేరాలి. రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం. మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రూతలూగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ కనుక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్. ఇంకా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు. వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని కూడా జోస్యం కూడా చెప్పేశారు. ఒకసారి బయట ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో
ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చూస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు, పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనము. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పంచాంగ శ్రవణంలో సగం చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి సరిపోయిందని అనుకుంటా సార్. చాలా ఉంది, ఇంకా పొగడ్తలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వర్మ లాంటి అసంతృప్తులకు కూడా ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు ఇంకా పదవులు వస్తాయి అని చెప్పి చెప్పడం. అండ్ దాంతోపాటు ఇంకొకటి 2 యాడ్ చేస్తాను సార్ నేను. ఈ ఏడాది ప్రపంచ దిశా నిర్దేశకుడిగా మోదీ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి గారు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది అని చెప్పి మల్లికార్జున శర్మ ఆయన ప్రవచనం సార్. సో ఇలా ఎవరి పంచాంగం వారిదే సార్. చాలామంది ఆయా పార్టీలకు అధినేతలకు అనుకూలంగా పంచాంగ శ్రవణాలు చెప్తూ ఉన్నారు. కానీ పంచాంగం అనేది ఒకటే ఉంటుంది కదా సార్, కానీ డిఫరెంట్గా వీళ్ళందరూ చెప్తారు. సైన్స్ అయితే ఒకటే ఉండాలి. సైన్స్కి ఉండే బేసిక్ సూత్రం ఏంటంటే రిప్లికేషన్. ప్రపంచంలో అది ఎవరు ఎక్కడ చేసినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది బాటిల్, నేను కిందికి వేసాను అనుకోండి, పైకి ఎందుకు పోతుంది, కిందికి ఎందుకు పడుతుంది? భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు, నేను హైదరాబాద్లో వేస్తే ఇలాగే పడుతుంది కిందికే, అమెరికాలో వేసినా కిందికే పడుతుంది, ఆఫ్రికాలో వేసినా కిందికే పడుతుంది, ఆస్ట్రేలియాలో వేసినా కిందికే పడుతుంది, అంటార్క్టికాలో వేసినా కిందికే పడుతుంది. రోదస్లో వేస్తే పడదు, అంతరిక్ష గ్రావిటీ 0 గ్రావిటీలో వేస్తే పడదు. అంటే అర్థం ఏంటి? సైన్స్. సో ఇదే బాటిల్ ఎవరు ఎక్కడేసినా అదే రకంగా పడుతుంది. ఎందుకు? దట్ ఈజ్ సైన్స్. పంచాంగము కూడా శాస్త్రం అని చెప్తున్నప్పుడు శాస్త్రం ఒకటే ఉండాలి. అన్ఫార్చునేట్ మరి శాస్త్రాన్ని తప్ప, శాస్త్రాన్ని అన్వయిస్తున్న వారు తప్ప ఎప్పుడు కూడా అందరూ గొప్ప పండితులు. నేను అన్నీ చూడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాగఫణి శర్మ చూశాను. బాధేసింది ఏంటంటే మహాపండితులు, మామూలు పండితులు కాదు, వారి విద్వత్తును మనము చేతులెత్తి దండం పెట్టాలి అందరిది. ఇప్పుడు ఇక్కడ మనం చూపెట్టిన సిద్ధాంతాలు, చూపెట్టని మీరు ప్రస్తావించిన సిద్ధాంతాలు ఎవరి విద్వత్తు పైన నాకు ఎలాంటి అనుమానం లేదు. వారికి ఉన్న విద్వత్తులో నాకు 1% కూడా లేదు. కానీ సమస్య ఏంటంటే పరమేశ్వరుడి ధ్యానం కన్నా రాజకీయ నాయకుల ధ్యానం బాధేసింది. ఎందుకంటే ఈ విద్వత్తును మనం ఎవరి కొరకు వాడాలి? ఈ పాండిత్యాన్ని ఎవరి కొరకు వాడాలి? వాడితే పరమేశ్వరం కొరకు వాడాలి. నాలాంటి వారు మానవ సేవ నమ్మే వాళ్ళు పరమేశ్వరునికి వాడాలి. నాలాంటి వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ నమ్ముతారు కనుక ప్రజల కొరకు వాడాలి. రెండే కదా. మీకు శ్రీనాథుడు అంటాడు, కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు. అంటే బంగారు నాణాలతో మహారాజు ఆస్థానములో స్నానం చేయించుకున్న గొప్ప కవిని అంటాడు. దానికి పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అంటాడు. ఇప్పుడున్న నాయకులు కిరాత కీచకులు కారు, డెఫినెట్గా ప్రజాస్వామ్య పాలకులు. కానీ దాని ఎసెన్స్ ఏంటి? రాజుల సింహాసనాల ముందు నా సాహిత్యాన్ని నేను పాదాక్రాంతము చెయ్యను, కవులు హాలికులైతేనేమంటాడు. అంటే నాగలిపట్టి దున్నుకొని పట్టడన్నాన్ని నేను సంపాదించుకొని కడుపు నింపుకొని భాగవతం రాస్తాను అంటూ పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట నే పలికిత బవారమగునట అంటూ మహాభాగవతాన్ని రచించాడు ఆ మహనీయుడు పోతన. నేను తప్పుగా ఒకవేళ ఉచ్చరిస్తే క్షమించాలి. ఎందుకంటే
అది ఉద్దేశపూర్వక కాదు, ఎవరైనా పొరపాటు చేయొచ్చు. సో ఎందుకు అలాంటి మహాభాగవతాన్ని నాతో చంద్రబాబు నాయుడు పలికించాడు, కేసీఆర్ పలికించాడు, జగన్మోహన్ రెడ్డి పలికించాడలే. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డిని పరమేశ్వరంతో పోల్చారు. ఇదేం ఈ పాండిత్యం అండి. కేసీఆర్ను రామచంద్రుడితో పోల్చారు. పోలికలకు కూడా హద్దులు ఉండాలి కదా. సో మీరు పోలికలతో హద్దులు ఉండాలి కదా. రామచంద్ర ప్రభుతో కేసీఆర్ను పోల్చడం ఏంటి, పరమేశ్వరునితో జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఏంటి? సో ఒక్కసారి ఆ మహాభాగవతాన్ని రచించిన మహనీయుడు పోతన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. ఏమన్నాడు? పలికేడిది భాగవతం అట, పలికించడు వాడు